అన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి పవర్, అట్లాగే పాణ్యం నియోజకవర్గం యొక్క ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడే తాళాలు వేసుకొని ఎక్కడికైనా పారిపోతారు. చూడండి, ఈరోజు పాణ్యం నియోజకవర్గం కబ్జా మయమైపోయింది. అందరికీ తెలుసు, ఇక్కడ చెరువులు కబ్జా అవుతున్నాయి, నదుల పైన కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారు. అదిగా అక్కడ ఉంది చూడు మన ఎమ్మెల్యే ఇల్లు, అది కూడా జెడ్పీ హై స్కూల్ ని కబ్జా చేస్తున్నారు. అట్లాగే ఈరోజు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, దేవస్థానం ల్యాండ్లు అన్ని కబ్జామయం. అట్లాగే ఎక్స్ మిలిటరీ వాళ్ళు ఓర్వకల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా కూడా వాళ్ళ కబ్జా చేశారు. ఈ రోజు 4 తహసీల్దార్లు చేరారు, వాళ్ళే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు తప్ప ఇంకేం లేదు. మనం గెలుస్తాం. ఈ 4 తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుట్టు విప్పుతాం. ఖచ్చితంగా వీళ్ళను బయటికి తీసుకెళ్తాం. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, లేదంటే రైతు ఆత్మహత్యలాగాలన్నా, మహిళలకు రక్షణ కావాలన్నా, లేదంటే మన అవ్వతాతలకు పెన్షన్లు కావాలన్నా, పెన్షన్లు పెంచి ఇవ్వాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవబోతున్నారు. అట్లాగే చరితమ్మ ఎమ్మెల్యే అవబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం అందరము ఎదురు చూసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అందరూ వినండి.